బిగ్ బాస్ సీజన్ 9 అయితే మాత్రం అదిరిపోయింది. ఫస్ట్ ఎపిసోడ్ నుంచి ఒక వీడియో చేద్దాం, కంటిన్యూస్గా చేద్దాం అని చెప్పేసి చాలా రోజుల నుంచి ట్రై చేస్తున్నాం. మన సిరీజ్ ఎలిమినేషన్ అప్పుడు కూడా, ఎలిమినేట్ అయిపోయినప్పుడు కూడా ఒక వీడియో చేద్దాం అనిపించింది. బట్ చేయలేకపోయా. ఈరోజు బర్నీ గారు అయ్యారు కాబట్టి చేద్దాం కంపల్సరీగా అనిపించింది. సో ఏమైనా మాట్లాడే దాంట్లో తప్పులు ఉన్నా, ఏదైనా ఉన్నా కూడా క్షమించండి, కొంచెం అయితే ఫాలో చేయండి. ఇదే నేను కోరుకుంటుంది. మొదటిది బిగ్ బాస్ వీడియో అయితే పెట్టబోతున్నా. సో మ్యాటర్లోకి వెళ్తే ఏంటి అంటే, మొన్న ఎలిమినేషన్స్లో ఉన్నప్పుడు దివ్య, తనుజ, సుమన్ శెట్టి, పవన్, బర్నీ గారు ఈ 5 ఉన్నప్పుడు నాకు అనిపించింది ఏంటంటే, పవన్ లవ్ ట్రాక్ నడుస్తుంది, సుమన్ శెట్టి గారికి ఆటోమేటిక్గా బయట ఫాలోయింగ్ విపరీతంగా ఉంది. సో తర్వాత తనుజది అయితే ఆమె ఎమోషనల్గా కానీ అన్నీ కానీ సపరేట్గా ఒక ఫ్యాన్ బేస్ ఉంది. అండ్ చూస్తే దివ్య గారికి కూడా కొంచెం పాజిటివ్గా అనిపించేసింది. ఇంకా రామారావుతోడికి అయితే ఈ సాంగ్ బయట యూట్యూబ్లో ఇవన్నీ కానీ కొంచెం ఇప్పుడు ఇంకా ఫాలోయింగ్ పెరిగిందనమాట రామారావుతోడికి. ఎందుకంటే ఇంతకుముందు ఉంది సెలబ్రిటీ టైంలో తీసుకున్నప్పుడు కూడా ఆ సాంగ్ ఏంటని తెలుసుకొని చాలామంది చూసి అది ఇప్పుడు ఇంకా ఎక్కువ చూసారు జనాలు. ఇప్పుడు విపరీతంగా ఫాలోయింగ్ పెరిగి దానికి ఆయనకి ఏంటంటే ఓటింగ్ ఎక్కువ పెరిగిపోయింది. సో బర్నీ గారిని క్యాలిక్యులేషన్ చేసి వీళ్ళందరినీ క్యాలిక్యులేషన్ చూస్తుంటే బర్నీ గారు కంపల్సరీగా అయిపోతారు, ఎలిమినేట్ అయిపోతాడు, బయటకు వచ్చేస్తాడు అనిపించేస్తుంది నాకైతే. అదే అయింది. బట్ నాకు ఒక సిచ్యువేషన్లో అనిపించింది ఏంటంటే, ఇమానియల్ ఈ ఒక్కసారి సేవ్ చేసి ఉంటే బాగుంటుందేమో, మేబీ ఇప్పుడు ఇంకా మార్చుకొని గేముల్లోకి స్టార్ట్ అయ్యేవాడేమో అనిపించింది. ఎందుకంటే లాస్ట్ టైము టాస్క్లు ఆడేటప్పుడు చెప్పాడు, ఏమని చెప్పాడంటే బర్నీ గారు, ఇంక నుంచి నేను చూపిస్తాను ఏంటో అందరికీ, ఎక్కడెక్కడ గేమ్ చూపించాలో సినిమా చూపిస్తాను అన్నాడు. అయిన తర్వాత ఇమీడియట్లీగా బయటకు వచ్చేసాడు. సో చేస్తుంటే బాగుండేమో అనిపించింది. సో లోపల వీళ్ళందరికీ ఎవరికి తెలుసు, ఎవరికి ఎక్కువ ఓటింగ్ వచ్చింది ఏంటనేది ఎవరికి తెలియదు కాబట్టి, బట్ ఆయన తీసుకున్న డిసిషన్లో ఇది ఒక్కటి సేవ్ చేసుకుని ఉంటే బాగుండు అని అనిపించింది. సో మ్యాటర్లోకి వెళ్తే ఏంటంటే, ఎపిసోడ్ అంతా కూడా ఎలా జరిగిందంటే, చిన్న చిన్న టాస్క్లు పెట్టారు. స్టార్టింగ్ నుంచి ఒక్కొక్కరిని సేవ్ చేసుకుంటూ సుమన్ శెట్టిని, తనుజని, దివ్యని, పవన్ని ఇలా సేవ్ చేసుకుంటూ వచ్చాడు. ఫైనల్గా రాముని, బర్నీ గారిని పెట్టారు. పెట్టిన తర్వాత ఇమానియల్ని అడుగుతారు అన్నమాట నాగార్జున గారు, నీ దగ్గర ఉండే పవర్ ఎవరికి యూజ్ చేస్తానంటే, ఆయన ఫస్ట్ అసలు యూజ్ చేయడేమో అనిపించింది నాకు. యూజ్ చేయడేమో అలానే ఉంచుకుంటాడేమో అనిపించింది. కానీ ఆ పవర్ యూజ్ చేయడానికి మళ్ళీ అది దేనికి యూజ్ చేయడానికి కూడా పనికిరాదు కాబట్టి యూజ్ చేద్దామని డిసైడ్ అయ్యి చేశాడు. చేసిన తర్వాత అసలు వెనక తనుజ గారు, దివ్య గారు ఎమోషన్ అప్పుడే స్టార్ట్ అయిపోయింది. వాళ్ళిద్దరికి కన్నీళ్ళు కార్చేస్తున్నారు దారుణంగా. నాన్న వెళ్ళిపోతుండు, అన్నయ్య వెళ్ళిపోతుండు, అందరు కన్నీళ్ళు. చివరికి సుమన్ శెట్టి గారు కూడా ఏడ్ చేశారు. నాకు బాగలేనప్పుడు ఇలా అన్నీ స్ప్రే కొట్టి అన్నీ కొట్టి కొంచెం మొత్తం టాబ్లెట్స్ కానీ అన్నీ జాగ్రత్తగా చూసుకున్నాడు నాకు అని చెప్పేసి ఎమోషనల్గా ఏడ్ చేశారు సుమన్ శెట్టి కూడా, బర్నీ గారు బయటకు వచ్చేస్తే. సో దీంట్లో ఈ టైంలో అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా ఇమానియల్ చేశాడు. చేసిన తర్వాత రాముకు చేశాడు. అందరికి టెస్ట్ ఏంటంటే, రామును ఆల్రెడీ సేవ్ అయిపోయాడు. పబ్లిక్ ఓటింగ్ రాముకి ఎక్కువ పడింది అందరికీ. సో పట్టడం వల్ల ఏమైందంటే, రాము ఆల్రెడీ సేవ్, ఈయన యూజ్ చేసిన పవర్ కూడా వేస్ట్ అయిపోయింది. ఆల్రెడీ సేవ్ అయిన వాడికే చేశాడు కదా. సో ఆ టైంలో చాలామంది ఫీల్ అయ్యి ఉంటారు. నాకు కూడా ఆ టైంలో అనిపించింది, ఒకసారి చేసి ఉంటే బాగుండేది కదా అనిపించింది. ఇమానియల్ పాయింట్ ఆఫ్ ఏంటంటే, గేమ్స్ ఇన్ని రోజులు ఫస్ట్ 2 వీక్స్ మాత్రమే బర్నీ గారి గేమ్ నాకు కనిపించింది, ఇప్పుడు కనిపించలేదు. రాము అయితే బాగా ట్రై చేస్తున్నాడు, బాగా చేస్తున్నాడు. సో నాకు రాముకి చేయాలనిపించిందని చేశాడు. సో అక్కడ వరకు అగ్రి. కాకపోతే ఎందుకు బర్నీ గారిది గేమ్ కనిపించలేదంటే, ఈ ఎమోషన్స్ ఎన్నిట్లో పడి ఆయన ఆడే చిన్న చిన్న గేమ్స్ కానీ ఏదైనా కానీ కనిపించలేదు ఆయనకి. ఎవరికి కనిపించలేదు, బయట ఉండి ఆడేనకు కూడా కనిపించలేదు. ఎందుకంటే దివ్య గారిది, తనుజ గారి ఎమోషనల్ మధ్యలోనే ఉండిపోద్ది ఆయన ఆడే గేమ్స్ ఏమి కనిపిస్తాయి. సో అలా అయితే ఎలిమినేషన్ అయిపోయాడు. బట్ ఇమానియల్ చేసి ఉంటే కొంచెం బాగుండేది అనిపించింది. ఒకసారి చేసి కొంచెం మళ్ళీ ఆ గేమ్స్లో వాటిలో కొంచెం ఫాలోఅప్ అవడానికి కూడా బాగుంటుంది అని అనిపించింది నాకైతే. మొన్న సంజన గారితో డిస్కషన్ అయినప్పుడు కూడా, నామినేషన్లు అయినప్పుడు కూడా ఆయన టంగ్ కొంచెం స్లిప్ అయిపోయాడు. చాలా నువ్వు వెళ్ళిపోయేదాన్ని నేను చేసి సాక్రిఫైస్ చేసి తీసుకొచ్చాను అనేది కూడా కొంచెం నెగిటివ్గా వెళ్ళిపోయిందని అనిపించింది నాకైతే బర్నీ గారు వెళ్ళిపోయే సిచ్యువేషన్. సో ఫైనల్గా అది అయిపోయింది. ఎపిసోడ్ అయిపోయిన తర్వాత మళ్ళీ లైవ్ పెట్టామని చేసి చూస్తే, ఒక పక్క అటు పోయి తనుజ గారు ఏడుస్తున్నారు, ఇటు పక్క దివ్య గారు ఏడుస్తున్నారు, ఒక పక్క సుమన్ గారు ఏడుస్తున్నారు. అలాగే ఈ ఫ్యామిలీ కుటుంబం అంతా అసలుకి ఏమైపోద్దో ఏంటో, రేపు మళ్ళీ ఎలా మొదలవుతుందో కూడా తెలియదు.
అసలుకి ఎన్ని ట్విస్టులు ఉన్నాయి, ఎంత ఎంటర్టైన్మెంట్ ఉంటుంది బిగ్ బాస్లో అనిపించింది నాకైతే. సో నాకు ఫైనల్గా మీరు ఇమానుయేల్ చేసింది కరెక్టా కాదనేది కింద కామెంట్ చేయండి. కంపల్సరీగా కొంచెం సపోర్ట్ చేస్తే మంచి ఇంకా మంచి వీడియోలు చేసి మీకు పెడుతుంటా, బాగా ఇంకా క్లియర్గా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ పెడుతూ ఉంటా. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.